హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో అమ్మవారిని పెట్టి 41 డేస్ అయింది. అందరూ ఒక్కొక్క మేకనో గొర్రెనో ఇంటింటికి కోసారు. మేము కూడా ఒక మేకపోతునైతే కోసామన్నమాట. వచ్చిన బంధువులందరికీ మెత్త మటన్ అంతా చేసి చుట్టుపక్కలందరికీ బంధువులకి అందరికీ కోసి అయితే పెట్టేశాము. ఇక మేకపోతు తలకాయ, కాళ్ళు, పొట్ట అనేది మిగిలి ఉన్నాయన్నమాట. సో ఇవి చేద్దామనేసి మా అమ్మమ్మ అనమాట, మా మరదలు ఉంది కదా, మా తమ్ముని భార్య, తన తాతయ్య నానమ్మ అనమాట. సో మాకు అమ్మమ్మ వరుస అవుతుంది. వీళ్ళైతే పొయ్యిలో కాలుస్తున్నారు. చూడండి, మేక తలకాయ లోపల ఇట్లా ఒక కట్టి లాంటిది కొంచెం లోపలికి బాగా పెట్టిన తర్వాత ఇట్లా పొయ్యిలో చాలాసేపు కాల్చాలి. ఇవి పైనంతా అంటే బొచ్చు ఉంటుంది కదా, దానికి మొత్తం అది కాలిపోయి మంచి కాలేదాకా కాల్చాలన్నమాట. కొమ్ములు ఏమన్నా ఉన్నా కూడా వచ్చే అంత కాల్చాలి. కాళ్ళు కూడా అలాగే రెండు ఒకేసారి కలుస్తున్నారు. సో ఇవి చాలా టైం పట్టింది. దాదాపు 1 అవర్ దాకా పట్టిందనమాట. చాలాసేపు అయితే కాల్చారు. ఇవైతే ఇట్లా కాల్చేసిన తర్వాత సెకండ్ డే కూడా చేసుకోవచ్చు. కర్రీ ఏం కాదంట, ఇట్లా ఫస్ట్ డే కాల్చి పెట్టేయాలంట. సో కొమ్ములు చూడండి, కొమ్ములు కూడా కాలిపోతే బాగా వచ్చేస్తాయి అనమాట. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. మా నాన్నమ్మ బతికి ఉండేటప్పుడు అప్పట్లో చేసేవాళ్ళం అనమాట. ఇట్లా పండగలు చేసి ఇలా తలకాయ కూర చేస్తే బాగా తినాలి, తల బాగా పెరుగుతుంది అనేసి మా నాన్నమ్మ ఏదేదో చెప్తూ ఉండేది అప్పట్లో అయితే. సో భలే ఉంటుంది కూర అయితే. నేను చాలా బాగా తినేదాన్ని చిన్నప్పుడు. సో ఇక కాలు తర్వాత ఈ తలకాయ అనేది కాలుస్తున్నారు. टेंशन है दिखा प्रति ఇక ఈ కాళ్ళు కూడా కింద ఉంటుంది కదా, అవి అయితే తీసేయాలన్నమాట. కాలిపోతే బాగా వచ్చేస్తాయి. కింద ఉన్న గొట్టెలు అవంతా కూడా ఇట్లా పగలగొడితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇట్లా పొయ్యిలో పెట్టి చాలాసేపు అయితే కాల్చాలి. ఇట్లయితే మేము ఏమన్నా పట్టుకొని వచ్చిన ప్రతిసారి చేస్తాం. మామూలుగా టౌన్ ఏరియాస్లో తీసుకుంటే వాళ్ళే మొత్తం కాల్చి పగలగొట్టిస్తారు కదా, కానీ పల్లెల్లో చేసేటప్పుడు ఇట్లే చేస్తామన్నమాట. ప్రతి ఒక్కరు ఇట్లే చేస్తారు. అండ్ ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా కాల్చేసి దాదాపు 1 నెల 2 నెలలు పైన ఒక దారంతో పాత ఇండ్లు ఉండేటప్పుడు పైన కమ్మీలు అవి పెట్టేవారు ఉయ్యాలు వేసుకోవడానికి. అట్లా వాటికి కట్టేస్తారనమాట. నా చిన్నప్పుడు మా నానమ్మ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అట్లే పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా కూర ఏమైనా చేయాలనుకున్నప్పుడు అవి కొట్టేసి నానేసి తర్వాత కూర చేసేది. సో అట్లా చేసేదనమాట. కానీ అండ్ ఇది మేకపోతు పొట్ట పేగులు అనమాట. సో పేగులన్నీ తీస్తున్నారు మా తాతయ్య, అంటే మా మరదల వాళ్ళ తాత అనమాట. సో మాకు కూడా తాతయ్య కాబట్టి ఈయనైతే తీస్తున్నారు మొత్తం కూడా. ఈయనతో పాటు మా అత్త కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి. మొత్తం క్లీన్ చేయాలనేసి వాటిలో మొత్తం పేడ ఉంటుంది కదా, ఇంకా మొత్తం అని తీసేసి క్లీన్ చేసి సొలై అంటారు. సొలై లాంటివి చేస్తారు, అంటే ఫ్రై చేస్తారనమాట. పొట్ట పేగులు తర్వాత బోటి అంటారు కదా. సో అంతా క్లీన్ చేసి ఆ రోజే ఫస్ట్ ఏదైతే పండగ చేస్తారో ఆ రోజే సొలై అనేసి అట్లా చేస్తారనమాట. అంటే వీటన్నిటిని మంచిగా ఫ్రై చేస్తారు. సో క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఒక్కొక్కరి పండగకి బంధువులందరూ వస్తారు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పని అయితే చేపిచ్చేస్తారు మా ఇంట్లో వాళ్ళైతే. Muốn cho bạn cake được. Mấy cái xong cái. Phải đi chứ. Ni thái hả? Thái chứ. Bố mà. Chân chỉ đã. Ber lah. Sukuan pergi ke sana. Udah sampai sini. Kan tu kau hubur kata. Tu hubur है. Kan tu kau ikut. Mau ni baik kau tidak. अब ये हम मां तो भी देख लो इधर आ ఇప్పటి వరకు చిన్న పేగ అయితే బాగా తీసేశారనమాట. ఇంకా కొంచెం లావుగా ఉంది కదా, అదంతా పెద్ద పేగ అనుకుంటా. సో అవంతా క్లీన్ చేయాలి. అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక మా అమ్మమ్మ అయితే చూడండి, ఇది మేక సరిగా కాలడం లేదు తలకాయ అనేసి మధ్యలో కోస్తుందనమాట, త్వరగా కాలిపోతుంది అనేసి. ఇంకొక పక్క మా అత్త అనమాట మొత్తం క్లీన్ చేస్తుంది. బోటి అనేది కడుపు కదా, ఇదంతా చూడండి ఎంత పేడ ఉన్నిందో, మొత్తం క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసి కోసేసి ఇంకా దాన్ని ఫ్రై చేయాలన్నమాట.
खीर होना ఎంత పెద్ద పొట్టు నుంచి చూడండి ఎంత తక్కువ అయిపోయిందో, మొత్తం కూడా కొంచెం అయిపోయిందనమాట. ఇంత పెద్ద మేకపోతు కోసింటే కొంచెం 1 కేజీ కూడా రాలేదు, పొట్ట పేగులు అన్నీ కూడా. वीडियो का काट दीचा फोटो धरी का नानी क्या नहीं दच को मन काय मालो వీడియో కాల్ కోన్లే మామ స్వామి, వీడియోస్ అయితే మొత్తం క్లీన్ చేసి కోసేసాం, ఫ్రై చేసేసాం అనమాట. ఇంకా ఇవి తలకాయ, తర్వాత కాళ్ళు అనమాట, మేక తలకాయ కాళ్ళు. సో మా నాన్న చూడండి వీటి మీద అక్కడక్కడ బొచ్చు పోలేదన్నమాట, చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు. రెండు ఒకే రోజు చేసేస్తారంట, అంటే బంధువులు కొంతమంది ఉన్నారు, సో అందరికీ సరిపోదు కాబట్టి తలతో పాటు కాళ్ళు కూడా మొత్తం కోసేసి కర్రీ చేసేద్దామనేసి అంటున్నారనమాట. సో అందుకనేసి మెల్లగా కోస్తున్నారు. ఇవన్నీ ఎముకలే ఉంటాయి, అక్కడక్కడ ఏదో కొంచెం మెత్తని అంటే కాలిపోయింటుందనమాట, కాల్చినప్పుడే మొత్తం చుట్టూ కాలిపోతుంది, ఎక్కువగా ఉండదు. తలకాయ కొంచెం ఏమన్నా ఉంటుందంటే ఉంటుందన్నమాట, అక్కడ కొంచెం చర్మం ఉంటుంది కాబట్టి అది తినచ్చు. ఈ కాళ్ళు మొత్తం చూడండి ఎముకలే కనిపిస్తాయి కూర చేస్తే. సో ఈ విధంగా అయితే కూర చేసేసాం. స్మెల్ అయితే చాలా బాగుంది, ఇవి కాల్చి ఇట్లా చేస్తారు కాబట్టి స్మెల్ చాలా బాగుంది. తలకాయ కాళ్ళు కూడా మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పుడైతే, సో చాలా బాగుంటుంది, మా ఇంట్లో ఇట్లయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే పండగ జరుపుకొని ఇట్లా కోసి బంధువులకి అందరికి పెట్టి మేము తిన్నామన్నమాట. సో ఈ విధంగా అయితే పండగ జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.